గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. పశ్చిమ బెంగాల్ ఒరిస్సా మధ్య ఏర్పడిన బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే కొనసాగుతుంది. ఆ అల్పపీడన ప్రభావంతో మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఉత్తరాంధ్రతో పాటు అలాగే కోనసీమ కాకినాడతో పాటు పలు ప్రాంతాలలో అయితే ఎడతెరిపిలేని వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు అయితే జారీ చేసిన నేపథ్యంలో రాత్రి నుంచి కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాలలో కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లా అలాగే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రితో పాటు అమలాపురంలో కోనసీమలో కూడా ఎడతెరిపిలేని వర్షాలతో ప్రజలైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుందని చెప్పాలి. అలాగే ఇంకా ఈ రోజు అంటే ఉత్తరాంధ్రతో పాటు ఈ రోజు రేపు కూడా ఎడతెరిపిలో మరో 3 రోజులు వర్షాలు అధికంగా ఉంటాయని అలాగే ఉంటున్న నేపథ్యంలోనే మొత్తం అన్ని ప్రాంతాల్లో కాకినాడతో పాటు రాజనగరం అలాగే అమలాపురం కాకినాడ పెద్దాపురంతో పాటు మొత్తం అన్ని ప్రాంతాల్లో కూడా ఎడతెరిపిలో వర్షాలు దంచి కొడుతున్నాయి. మరో పక్కన ఉదయం స్కూల్ అంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు దంచి కొడుతున్న నేపథ్యంలోనే ఉదయం స్కూల్కి వెళ్ళినటువంటి విద్యార్థులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉదయం ఆఫీస్కి వెళ్ళినటువంటి ఉద్యోగులు కూడా చాలా ఇబ్బందికర వర్షంలోనే తడుస్తూ వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం రాజమండ్రిలో వర్షం ఈ రోజు ఉదయం నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షాలు అయితే దంచి కొడుతున్నాయి. అలాగే ఈ వర్షపాతం అయితే మరో 3 రోజులు ఉంటున్న నేపథ్యంలోనే మరో పక్కన వినాయక చవితి వేడుకలు అయితే ఘనంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో మరో పక్కన ఊరు వాడ అన్ని ప్రాంతాలలో పల్లెల్లో కూడా ప్రతి వీధిలో కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఈ వర్షం అయితే ఆటంకం కలిగిస్తుంది. మరో పక్కన ఈ యొక్క పూజకు సామాగ్రి కొనుగోలు వచ్చినటువంటి భక్తులు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం మన రాజమండ్రిలో చూడొచ్చు. రాజమండ్రిలో ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయో కంబాల చెరువు వద్ద అయితే మనం చూసుకుంటే వర్షం ఏ విధంగా ఇక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సో మనకి వర్షాలు ఈ యొక్క ఉదయం అంటే బయటకు వెళ్ళాలంటేనే అందరూ కూడా ఈరోజు ఉదయం నుంచి కురుస్తున్నటువంటి ఎడతెరిపిలేని వర్షాలకి ఇబ్బందికర పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చిన్నలు పెద్దలు కూడా ఈ యొక్క వర్షంలో బయటకు వెళ్ళలేక చాలా ఇబ్బందికర పరిస్థితులు ఓపక కనపడుతుంటేనే అలాగే ఉదయం ఉద్యోగస్తులు అయితే ఆఫీసుకి వెళ్ళేందుకు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఓపక కనపడుతున్నాయి. మనం చూస్తుంటే వర్షంలో అంటే ఏదైతే మన రేపటి నుంచి వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి కొనుక్కునేందుకు వచ్చినటువంటి భక్తులు కూడా ఈ వర్షం ఇబ్బంది పక్క కనపడుతుంది. అలాగే ఆ భక్తులతో పాటు వ్యాపారులు కూడా ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ యొక్క వర్షంలోనే ఈ యొక్క పూజా సామాగ్రి కొనుక్కునేందుకు వచ్చినటువంటి భక్తులు అదే ఏ విధంగానే వర్షంలోనే వస్తున్నారు. పూజా సామాగ్రి జాపత్రి మొత్తం పూజకు సంబంధించినటువంటి ప్రతి వస్తువు కూడా కొనుక్కునేందుకు కూడా ఇక్కడ వర్షంలోనే వచ్చి పడుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. మరో పక్కన ఈ వర్షం అయితే ఎడతెరిపిలేని వర్షాలకైతే వినాయక చవితి వేడుకలకి చాలా ఆటంకం కలిగించిందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఈ యొక్క వినాయక చవితికి సంబంధించినటువంటి పూజా సామాగ్రి అన్నీ కూడా వర్షంలోనే అంటే ఎంతో గత కొన్ని రోజుల నుంచి కూడా వ్యాపారాలు చేద్దామని చాలా దూర ప్రాంతాల నుంచి చేలల్లోకి వెళ్ళి ఈ యొక్క అరటి బొందలతో పాటు అలాగే మనం చూస్తుంటే చెరుకులు అలాగే పొత్తులతో పాటు అలాగే మొత్తం అన్ని కూడా కాయలు అన్నీ కూడా తెచ్చుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఎలక్కాయలతో పాటు టెంకాయలు మొత్తం జాపత్రి కూడా మనం చూస్తున్నాం. వర్షంలోనే తడిసిపోయి గత కొన్నాళ్ళ నుంచి కూడా ఈ యొక్క వినాయక చవితి వస్తుంది. ఈ యొక్క పూజా సామాగ్రి అమ్మి 4 రూపాయలు అనుకున్నటువంటి వ్యాపారులకైతే ఈ వర్షం అయితే ఆటంకం కలిగిస్తుందని చెప్పొచ్చు. బాబాయ్ ఏంటి వ్యాపారం ఎలా ఉంది? వ్యాపారం చేయడం వాళ్ళకి ఎలా ఉందండి, వాళ్ళకి ఇంతే మరి ఏం చేస్తాం. ఏమైనా అమ్ముడవుతున్నారు? ఎవరైనా కొంటున్నారా? కొంటున్నారు. మరి ఎక్కడెక్కడ తెచ్చారు సామాగ్రి? మరి ఎంతో ఈ వినాయక చవితి మీరు ఎంతో డబ్బులు వస్తాయని కూడా కొనుక్కున్నారు. మరి డబ్బులు వచ్చే అవకాశం ఉందంటారా? చెప్పలేమండి. తక్కువ ఏమేమి ఉన్నాయి మీ దగ్గర? ఏమేమి ఉన్నాయి ఏంటి? ఎలక్కాయలు, మామిడికాయలు, జాంకాయలు, నారింజకాయలు, పచ్చళ్ళు. మరి కొంటున్నారంటే ఎంత అవుతుంది మొత్తం? అన్నీ కూడా కొంచెం సింపుల్గా పూజ చేసుకోవడానికి సామాగ్రికి ఎంత రేటు పడుతుంది? మొత్తం ఉంటాయి 120 అవుతుంది. ఒకటి తప్పితే 2 చేస్తే 120 అవుతుంది. వర్షం వల్ల ఏమన్నా కొంటున్నారు? మరి జనాలు వస్తున్నారా? అమ్మేమండి, పలసపలసకి వస్తున్నారు. వర్షం గురించి వస్తలేదండి. ఎలా ఉంది వ్యాపారం? ఎలా ఉంది వ్యాపారం? పర్లేదు పలసపలసి వస్తున్నారండి. ఇప్పుడు మటుకి డౌన్ ఉంది. వ్యాపారం ఆటంకం పరిస్థితి. అంటే సామాగ్రి అమ్మి ఎంతో పత్రి అమ్మి వీళ్ళంతా కూడా ఎంతో డబ్బులు సంపాదించుకుందాం అనుకున్నారు. కానీ వర్షం అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. మన పక్కన భారీ ఎత్తున ఏదైతే ఈ యొక్క కంబాల చెరువుతో పాటు ఈ యొక్క సెంటర్లో అన్ని సెంటర్లో కూడా
ఇటువంటి ఇబ్బందికర పరిస్థితులు దేవీ చౌక్తో పాటు మొత్తం దేవీ చౌక్ పొడవునా కూడా ఈ యొక్క వ్యాపార సముదాయాల కోసం ఇదంతా కూడా వీళ్ళ పత్రి అమ్మేందుకు కూడా భారీగా ఇక్కడ చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అధిక సంఖ్యలో ఇక్కడ కొని వీటిని అమ్మేందుకు కూడా తెచ్చినటువంటి వ్యాపారులకైతే ఈ వర్షం అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ఇక్కడ వర్షానికి అధిక మంది ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి జాపత్రితో పాటు అన్ని కూడా చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ వర్షంతో చాలా ఇబ్బంది పడుతున్నారు మహిళలు కావచ్చు. మేడం చెప్పండి, ఏంటి ఈ కొన్నారా ఏమన్నా వర్షం ఆటంకంగా ఇస్తుందా? బానే ఉందండి, పర్వాలేదు. ఇంకా పండగ కదా, ఇంకా పర్వాలేదు. ఇంకా ఏమేమి కొన్నారు? అన్ని కొన్నానండి, ఇంకా A to Z అన్ని కొన్నానండి. మరి రేట్లు ఎలా ఉన్నాయి? రేట్లు ఏం తక్కువ? ఇంకా అంతేనండి, పండగ ముందు వాళ్ళు కష్టపడేది అప్పుడే. పండగ ముందే కదా వాళ్ళు కష్టపడేది, సంపాదించుకునేది అప్పుడే. మనం కూడా కొంచెం స్వీకరించాలి అంతే. ఆటంకంగానే ఉందండి, వర్షం వల్ల చాలా ఆటంకంగా ఉంది. లేకపోతే ఈ పాటికి ఒక గంట అయితే వాళ్ళ బిజినెస్ కూడా కొంచెం బాగుంటది. ఇంకా తప్పదన్నోళ్ళు వచ్చి కొనుక్కొని తీసుకెళ్ళడమే. థ్యాంక్స్ అండి. వినాయక చవితి వేడుకలు జరుపుకునే సిద్ధపడుతున్నారు, ఎలా? ఈ రకంగా వర్షం పడటం వల్ల వినాయక చవితికి కొనుక్కోవాల్సిన వస్తువులు కానీ ఏదైనా పత్రి కానీ ఇవన్నిటికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. దీనివల్ల వ్యాపారస్తులు కూడా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి మన ప్రభుత్వం దీని గురించి చర్య తీసుకుని ఈ వ్యాపారస్తులకి ఏదైనా సరే మనకి షెడ్ లాంటిది ఏర్పాటు చేయటం వల్ల మనకి ఉపకారం ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. మన కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా తెలియజేయడం వల్ల ఏంటంటే, ఇలా వర్షం వచ్చినప్పుడు మన చిరు వ్యాపారస్తులకి పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి మన కూటమి ప్రభుత్వం మూడు పార్టీలు కలిపి ఈ చిరు వ్యాపారస్తుల్ని ఆదుకోవాల్సిందిగా. ఒకరోజు జరుగుకునే వ్యాపారాలు కదా, మరి ఎవరో ఇబ్బంది? ఒకరోజే జరుపుకునే వ్యాపారం ఈవేళ తుఫాను పడుతుందని గత వారం రోజుల నుంచి కూడా టీవీలు ఓదరగొట్టడం జరుగుతుంది. ఈ టీవీలు ఓదరగొట్టడంలో కూడా మనం శ్రద్ధ వహించకపోవడం, ఈ చిరు వ్యాపారస్తుల్ని ఇబ్బంది పెట్టడం ఇదంతా సమంజసం కాదు. దయచేసి మీరు గమనించవలసిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి RTV వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వ్యాపారం ఎలా ఉంది సార్? బాగానే ఉంది సార్. వర్షం ఆగితే మాత్రం వ్యాపారాలు బాగుంటాయి సార్. ఈ కొబ్బరికాయలు, ఏలక్కాయలు, యాపిల్స్, అరటి మొక్కలు, పత్తిళ్ళు అన్నీ ఉన్నాయి. వినాయక చవితికి సంబంధించిన తేవడానికి ఎన్ని రోజుల నుంచి మీరు కష్టపడతారు? ఇప్పుడు మరి 4 రూపాయలు వస్తాయి అనుకున్న టైంలో వర్షం దెబ్బేసి వారం రోజు కష్టపడతాం సార్. వారం రోజు కష్టపడాలి. మాదైతే అంబాజీపేట మండలం పుల్లెటూరు. నేను రాయమండ్రిలో చేస్తాను సార్ వ్యాపారం. తేవడానికి ఎంత దూరం వెళ్తారు? ఇవన్నీ పత్రిక కావచ్చు, ఇవన్నీ కూడా సార్ వారం పడుతుంది. ఇవన్నీ ఈ పత్తిళ్ళు మాత్రం ఒక రోజు ముందుగానే సేకరిస్తాం, వెళ్ళిపోతాయి కాబట్టి. గతంలో ప్రతి సంవత్సరం కూడా ఎలాగ అమ్ముతారు? 10 సంవత్సరాలు ఇలా చేస్తాం సార్. ఇప్పుడు గతంలో ఇప్పుడైతే వర్షం ఆటంకం ఉంది, డబ్బులు వచ్చే అవకాశం ఉందండి. వర్షం ఆటంకం అంటే బాగుందట ఇవాళ వినాయక చవితికి ఎప్పుడు లాస్ పోయింది సార్. వినాయకుడు అంటే లాస్ ఏం చూపించాడు, ఏదో గంట సేపు వెళ్తే మా వ్యాపారాలు మాకు ఉపయోగం. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే ఒక పక్కన వర్షం అయితే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి, పక్కన జనం అయితే ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఈ యొక్క పూజా సామాగ్రి కొనుక్కోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే ఒక పక్కన ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపిలేని వర్షంతో అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందికి ఎదురవుతున్నాయి. అలాగే ఇవాళ రేపు కూడా వర్షాలు అయితే నమోదవుతున్న నేపథ్యంలో మరో పక్కన వినాయక చవితి వేడుకలకి అయితే ఒక పక్కన అందరూ కూడా సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి. ఊరు వాడ పల్లెల్లోని ప్రతి సెంటర్లో కూడా వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఈ ఒక వర్షం ఆటంకం అయితే ఇబ్బందికరం ఉన్నాయి. ఇప్పటికే పోలీసులు కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. ప్రతి కళ్యాణ మండపం వద్ద కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, విద్యుత్ వైర్లు కూడా తగలకుండా అక్కడ మండపాలు ఏర్పాటు చేసుకోవాలి, లేదంటే ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలోనే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ముందుగానే ఆన్లైన్ ద్వారా కూడా అప్లై చేసుకోవాలని ఒక పక్కన వాళ్ళకైతే సూచనలు చేస్తున్నప్పటికీ ఈ వర్షం అయితే ఇప్పుడు గత 2 రోజుల పాటు ఈ వర్షపాతాలు ఉంటాయని కూడా వాతావరణ చెప్పిన నేపథ్యంలో ప్రస్తుతం రాజమండ్రి కావచ్చు, కాకినాడ అన్ని ప్రాంతాలలో కూడా అధిక వర్షపాతం వల్ల అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇక్కడ
వలన స్థానికులు కూడా ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇక్కడ వర్షాలతోనే అలాగే ప్రయాణాలు సాగిస్తున్నటువంటి రాజమండ్రి వాసులు మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షంలో బయటికి రావాలంటేనే చాలా ఇబ్బందికర పరిస్థితులు కనపడుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా తడుచుకుంటూ వెళ్తున్నారు, బైకుల మీద వెళ్తున్నారు. అలాగే కార్ల మీద అత్యవసర పరిస్థితులు ఉన్నవారు మాత్రమే బైకుల మీద వాటికి వెళ్ళి పూజా సామాగ్రి కూడా కొనుక్కుంటున్నటువంటి పరిస్థితి అయితే రాజమండ్రి యొక్క దేవీ చౌక్ వద్ద అయితే ప్రస్తుతం కనపడుతుందని చెప్పాలి. ఏదేమైనా ఈ ఎడతెరిపి వర్షాలు అయితే ప్రజలకైతే ఇబ్బందికర పరిస్థితులు. రేపు వినాయక చవితి వేడుకలకు సంబంధించినటువంటి పూజా ఏర్పాట్లు చేసుకున్న వారు కూడా ఈ యొక్క వర్షం అయితే ఇబ్బందికర పరిస్థితులు అయితే ప్రధానంగా నెలకొంటుందని మనం ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV రాజమండ్రి నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.